తెలుగు సినిమా చరిత్రలో సినిమాలు లేక, రాక, ఖాళీగా ఉన్న హీరోల గురించి విన్నాం కానీ, ఏ సినిమా చేయాలో అర్థం కాక అంతర్మథనంలో 8 నెలలు ఖాళీగా ఉన్న తొలి హీరో మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. తన మీద జరుగుతున్న కోట్లాది రూపాయల వ్యాపారానికి, తనపై ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలకు సరితూగే చిత్రాన్ని ఇవ్వాలంటే ట్రెండ్ మార్చక తప్పదని ఆయన భావించారు. అందుకే ఇమేజ్ చట్రంలో నుంచి బయటికి వచ్చి నటించిన కొత్త తరహా చిత్రం 'హిట్లర్'. ప్రేక్షకుల ప్రశంసలు పొందటంతో ఆ తరహాలో మరిన్ని విభిన్న పాత్రలు చేయడానికి మెగాస్టార్కు కొత్త ఉత్సాహం వచ్చింది. అలాగే అంతవరకు ఆయన సీనియర్ డైరెక్టర్స్తో మాత్రమే వర్క్ చేశారు. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్తోనూ పనిచేయాలని నిర్ణయించుకున్న తర్వాత మెగాస్టార్ అంగీకరించిన తొలి చిత్రం 'మాస్టర్'. తమిళ చిత్రరంగ సూపర్ స్టార్ రజనీకాంత్తో 'అన్నమలై', 'భాష' వంటి 2 సూపర్ హిట్స్ తీసిన దర్శకుడు సురేష్ కృష్ణతో మెగాస్టార్ తొలిసారిగా వర్క్ చేసిన చిత్రం ఇది. మాస్ ఫాలోయింగ్ అమితంగా ఉండే స్టార్స్ను ఎలా డీల్ చేయాలో బాగా తెలిసిన దర్శకుడు కావడంతో సురేష్ కృష్ణకు 'మాస్టర్' చిత్ర దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు గీతా ఆర్ట్స్ అధినేతలు అల్లు అరవింద్. 'మాస్టర్' చిత్రంలో తెలుగు లెక్చరర్గా చిరంజీవి నటించారు. సాధారణంగా తెలుగు లెక్చరర్ అనగానే పంచెకట్టుతో, పిలక జుట్టుతో ఉండాలని ఊహించుకోవడం సహజం. కానీ ఈ 'మాస్టర్' మాత్రం మోడర్న్గా జీన్స్ వేసుకుని స్టైలిష్గా ఉంటాడు. మాస్టర్కి, స్టూడెంట్స్కి గ్యాప్ అనేది ఏ రకంగానూ ఉండకూడదని వాళ్లకు స్నేహితుడిగా మారి మంచి మార్గంలో నడిపించే పాత్రను చిరంజీవి పోషించారు. 'హిట్లర్' చిత్రంలో 5గురు చెల్లెలకు అన్నగా, వారికి పెళ్లిళ్లు చేయాలని తపనపడే వ్యక్తిగా ఓ పాత్ర పోషించడం చిరంజీవికి కొత్త. అయినా ఆ పాత్రను అద్భుతంగా పోషించారు. ఇక 'మాస్టర్' ప్రారంభం నుండి కొత్తదనం చూపించాలని చిరంజీవి, అల్లు అరవింద్, సురేష్ కృష్ణ అనుకున్నారు. అలాగే చిరంజీవి ప్రేయసి పాత్రకు కొత్త నటి అయితే బావుంటుందని రోషిణిని ఎంపిక చేశారు. అలాగే మెగాస్టార్ సరసన సాక్షి శివానంద్ నటించడం కూడా అదే ప్రథమం. అలాగే మిగిలిన ఆర్టిస్టులను కూడా చాలా వరకు కొత్తవాళ్లనే తీసుకున్నారు. కాలేజీ క్యాంపస్లో మాస్టర్ ఓ గూండాను కొట్టిన తర్వాత స్టూడెంట్స్ అంతా ఆయనంటే భయపడుతుంటారు. దాంతో క్లాస్ రూంలో వాళ్ళని మళ్లీ ఎప్పట్లా జాలీ మూడ్లోకి తీసుకొచ్చేందుకు మాస్టర్ చేసే ప్రసంగ సన్నివేశం సినిమాలోని హైలైట్ అంశాల్లో ఒకటి. మెగాస్టార్కు బాగా నచ్చిన సీన్ ఇది. 5 పేజీల డైలాగుతో 350 అడుగుల నిడివి ఉన్న ఈ సన్నివేశాన్ని సింగిల్ టేక్లో చేశారు చిరంజీవి. కెమెరా ఎక్కడ పెట్టారో కూడా చెప్పకుండా ఆ సీన్ చిత్రీకరించారు దర్శకుడు సురేష్ కృష్ణ. ఆ సినిమాలో మాస్టర్ బ్యాచిలర్ కనుక హైదరాబాదులోని ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పక్కనే ఉన్న బిల్డింగ్ పై భాగంలో రూమ్ సెట్ వేశారు. ఇందులో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. 'మాస్టర్' చిత్రంలో తొలిసారిగా ఓ పాట పాడారు చిరంజీవి. 'లావారిస్' చిత్రంలో అమితాబ్ 'మేరే అంగనేమే' పాట పాడారు. ఆ స్ఫూర్తితో ఈ సినిమాలో కూడా చిరంజీవి పాట పాడాల్సిందేనని పట్టుపట్టారు సురేష్ కృష్ణ. ముందు ఊహు అన్న అరవింద్ కూడా కోరడంతో పాడక తప్పలేదు చిరంజీవికి. 'తమ్ముడు అరె తమ్ముడు ఈ తికమిక తెగులే ప్రేమంటే' అంటూ సాగే ఈ పాటను సీతారామశాస్త్రి రాశారు. క్యాంటీన్ 2000 పేరుతో వేసిన మోడర్న్ క్యాంటీన్ సెట్లో చిరంజీవి, సాక్షి శివానంద్, ఉత్తేజ్, తిరుపతి ప్రకాష్, గణేష్, వేణుమాధవులపై చిత్రీకరించారు. లారెన్స్ నృత్య దర్శకుడు. ఈ పాట అంత ప్రజాదరణ పొందుతుందని పాట పాడేటప్పుడు చిరంజీవి ఊహించలేదు. 'మాస్టర్' చిత్ర విజయానికి ఈ పాట కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడు ప్రతి సినిమాకు డీటీఎస్ తప్పనిసరి. అయితే శబ్దపరమైన ఈ సరికొత్త సాంకేతిక ప్రక్రియకు శ్రీకారం చుట్టిన తొలి చిత్రం 'మాస్టర్'. తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక ప్రింట్లతో విడుదలయ్యే సినిమా ఎప్పుడూ చిరంజీవిదే. ఆయన చిత్రాల బిజినెస్ స్టామినాకు ఇది ఒక నిదర్శనం. తెలుగు చలనచిత్ర చరిత్రలోనే తొలిసారిగా 121 ప్రింట్లతో 200 థియేటర్లలో 1997 అక్టోబర్ 2న 'మాస్టర్' చిత్రం విడుదలైంది. అన్ని కేంద్రాల్లోనూ అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే మొదటి వారం చిత్రం మీద కొంత డివైడెడ్ టాక్ వచ్చింది. టాక్ అంతగా లేదని, కలెక్షన్లు మాత్రం బాగున్నాయని అన్నారు. 2 వారాల్లోనే ఈ చిత్రం 5.5 కోట్ల షేర్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. 3వ వారం నుండి కలెక్షన్స్ విపరీతంగా పెరిగి చిత్రం ఘన విజయం సాధించింది. 1998 జనవరి 10న వైజాగ్లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో 'మాస్టర్' చిత్ర శత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు అల్లు అరవింద్. అంతకు ముందు అంటే 1984లో చిరంజీవి నటించిన 'ఛాలెంజ్' సినిమా ఫంక్షన్ కూడా వైజాగ్లోనే జరిగింది.
14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విశాఖలో చిరంజీవి చిత్రం శతదినోత్సవం జరగడంతో అన్ని జిల్లాల నుంచి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.